Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Genesis 15th chapter, first verse. నేటి దిన ధ్యానము కొరకు మన ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఈ వాక్యం తీసుకొనబడింది. I am thy shield, fear not. భయపడకుము, నేను నీకు కేడెము. Genesis 15 is one of the most important chapters in the entire Old Testament. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా చూస్తే ఆదికాండము 15వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. Since the Old Testament is foundational to the New Testament, ఈ పాత నిబంధననే నూతన నిబంధనకు పునాది కాబట్టి, that is, we cannot fully understand the New Testament without understanding the Old Testament. దాని అర్థం ఏంటంటే నూతన నిబంధనను మనము పాత నిబంధన అర్థం చేసుకోకుండా గ్రహించలేం. Genesis 15 is one of the most important chapters in the entire Bible in this particular context. ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఆదికాండం 15వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. In Genesis 14, we all know there was a war between the 4 kings and 5 kings. ఆదికాండం 14వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా అక్కడ 4 రాజులు అలాగే 5 రాజుల మధ్య యుద్ధం జరిగింది. And the 4 kings defeated the 5 kings. ఈ 4 రాజులు కూడా 5 రాజుల్ని ఓడించినారు. And those 4 kings have taken Lot, the nephew of Abraham, as a captive. ఆ 4 రాజులు కూడా ఈ లోతు అబ్రహాం యొక్క బంధువు ఎవరైతే ఉన్నారో ఆయనని బందీగా తీసుకున్నారు. And then Abraham went to war along with the 318 untrained servants and defeated the 4 eastern kings. ఎటువంటి తరబీదు లేని 318 మంది మనుషులతోటి అబ్రహాము వీరి మీదకి యుద్ధానికి వెళ్ళినాడు. And he defeated those eastern kings. ఆ తూర్పు దేశపు రాజుల్ని ఆయన ఓడించినాడు. And he delivered Lot. అక్కడ లోతుని విడిపించినాడు. Thus Lot was saved from being carried off into captivity. ఆ రీతిగా లోటు బానిసత్వం లేకపోతే బందీగా కొనిపోబడకుండా తప్పించబడ్డాడు. Then the king of Sodom offered to take the goods. He offered Abraham. అప్పుడు సొదోము రాజు ఈ వస్తువులన్నీ కూడా తీసుకోవడానికి అబ్రహాం తోటి చెప్పినాడు. And as per the Hammurabi code in those days, like our constitution, మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో దాని ప్రకారంగా ఆ దినాలలో హన్బురాబీ కోడ్ అన్నది ఏదైతే ఉందో, then Abraham could have held on his rights and he can take goods. If anybody helps in the war, they can take the goods. దానిని బట్టి అబ్రహాము ఏదైతే వస్తువులు తీసుకోవాలో తన అధికారం చొప్పున ఆ వస్తువులన్నీ కూడా తీసుకుని పోవచ్చు. Yeah, if anybody helps a king in the war, ఎవరైనా గాని రాజుకి సహాయం చేస్తే, and if that king wins the war, ఆ రాజు గనక ఆ యుద్ధాన్ని గెలిస్తే, the person who helped can take the goods and the men and other reigning will belong to the king. ఏ వ్యక్తి అయితే ఆ రాజుకి సహాయం చేసినాడో ఆయన వస్తువులన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆ మనుషులు ఇతరత్ర ఎవరైతే ఉంటారో వారు రాజుతో ఉంటారు. That was the law. It is known as Hammurabi code in those days. ఆ దినాలలో అదే చట్టము, ఆ దినాలలో హమ్మూరాబీ చట్టము అని పిలువబడేది. But Abraham had something more valuable than the law on his side. అయితే అబ్రహాము చట్టము కంటే చాలా ఉన్నతమైనది తన పక్షంగా ఉండింది. What is that? అదేంటండి? He had the promises of God. ఆయనకి దేవుని యొక్క వాగ్దానములు ఉండినాయి. So Abraham chose to give up his rights to the riches. అందుకనే ఈ ఐశ్వర్యము కొరకు ఏవైతే చట్టం ఉందో అధికారం ఉందో అవన్నీ కూడా విడిచిపెట్టగోరినాడు. And he returned them to the king of Sodom. అందుకని సొదోము రాజుకి అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసినాడు. So that nobody could ever say that they made Abraham rich. అబ్రహాముని ఇదిగో నేనే ఎంతో ధనవంతుడిగా చేసినాను అని చెప్పడానికి తావు లేకుండా చేసినాడు. So Abraham believed the promises of God and he wanted God alone to get the glory. అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాలనే నమ్మినాడు. దేవుడు మాత్రమే ప్రతి విషయంలో మహిమ చెందాలి అని కోరినాడు. So God was so pleased at the attitude of Abraham. అందుకనే అబ్రహాం యొక్క వైఖరిని చూసి దేవుడు ఎంతగానో సంతోషించినాడు. And in 15th chapter now he appeared to Abraham. ఇప్పుడు 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకే ప్రత్యక్షమైనాడు. So God might have appreciated Abraham. దేవుడు అబ్రహాముని మెచ్చుకొని ఉంటాడు. Abraham,
అబ్రాహాము, I saw what you did. నువ్వేం చేసినావో నేను I చూసినానయ్యా. am so pleased. నువ్వు చేసిన దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. I know that was a difficult decision for you to make. నీవు ఆ తీర్మానం తీసుకోవడము చాలా కష్టమని నేను ఎరుగుదు. Yeah, leaving the, property which is lawfully it can be taken. నీ చట్టరీతిగా కూడా ఏదైతే నీవు ఆస్తిగా పొందుకోవాలో దానిని విడిచిపెట్టడము It is a very difficult decision. అది చాలా కష్టమైన తీర్మానం. But the decision you have taken is the right decision. అయితే నీవు తీసుకున్న తీర్మానమే సరి అయిన తీర్మానం. You gave glory to me. నీవు నాకు మహిమనిచ్చినావు. Though other people may say it is a foolish decision to reject the riches. మిగతా వారందరూ కూడా అట్టి ధనము ఐశ్వర్యాన్ని కూడా నువ్వు తృణీకరించినావు, అది ఎంతో బుద్ధిహీనత అనవచ్చు. Because it is they are offered lawfully only. ఎందుకంటే అదంతా చట్టరీత్యా నీకే అది చెందుతుంది. But you believed my promises. అయినప్పటికీ నీవు నా వాగ్దానాలను నమ్మినావు. I am so pleased. నేనెంతో సంతోషిస్తున్నాను. Therefore God promised him to be his shield. అందుకనే దేవుడు నేను నీకు కేడెముగా ఉంటాను అని వాగ్దానం Not only చేశాడు. that. అంతేకాదు, I am your exceeding reward. నేనే నీకు బహుమానము. In Telugu it is not so clearly translated. బహుమానము అత్యధిక మగునని అని తెలుగులో ఉంది. It is not properly translated. అది సరిగ్గా తర్జుమా చేయబడలేదు. But what God is telling? అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? I am your great reward. I myself am a reward or gift to you. నేనే నీకు స్వయాన అత్యధికమైన బహుమానము అన్నట్టు చెప్తున్నాడు. I am yours. నేను నీకు చెందినవాడు. Oh, so what a wonderful promise from God. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి దేవుడిస్తున్నది. Oh, this is the promise for our meditation today. మన నేటి ధ్యానము కొరకు ఇదే వాగ్దానము మనకు కూడా చెందుతుంది. So when we meditate this promise from another angle, ఒకవేళ ఇదే వాగ్దానాన్ని గనుక ఇంకో రీతిలో మనము ధ్యానిస్తే we understand that those 4 kings who were defeated by Abraham might be too angry upon Abraham. ఈ అబ్రహాము చేత ఏ 4 రాజులైతే ఓడింపబడ్డారో ఆ రాజులు అబ్రహాము మీద ఎంతో కోపంగా ఉండుంటారు. Because Abraham is nowhere related to the war. ఎందుకంటే అబ్రహాము ఆ యుద్ధానితోటి ఎటువంటి సంబంధం లేదు. Just because of Lot he went to the war. He is not a friend of king of Sodom. లోతును బట్టి అక్కడ యుద్ధానికి వెళ్ళినాడే తప్ప ఆ సొదోము రాజుకి అబ్రహాం ఏమి స్నేహితుడు కూడా కాదు. Probably those 4 kings may be thinking. ఆ 4 రాజులు బహుశా అనుకుని ఉంటాడు. Or if Abraham comes to us, we would have released Lot. అబ్రహాం వచ్చి మమ్మల్ని అడుగుంటే ఆ లోతుని మేము వదిలిపెట్టేవారం కదా. And why he came against us, joining his hands with the king of Sodom and defeated us. సొదోము రాజుతోటి చేతులు కలిపి యుద్ధానికి మా మీదకి వచ్చి ఎందుకు మమ్మల్ని ఓడించినాడు అని 4 రాజులు అనుకుంటున్నారు. Ultimately we are humiliated. చూస్తే మేమే అవమానం చెందినాం. We would have given Lot if he requested us. లోతు కనుక అడుగుంటే లోతుని మేము విడుదల చేసి ఆయనకి ఇచ్చేసేవారం. But he made a war with us. అయితే మనతోటి యుద్ధం చేసినాడు. Ultimately we lost everything. చివరికి సమస్తము మనమే పోగొట్టుకున్నాం. So these 4 kings who are defeated by Abraham may be very angry upon Abraham at that time. అబ్రహాము చేత ఏ 4 రాజులైతే ఓడింపబడ్డారో ఆ సమయంలో అబ్రహాం మీద వారు ఎంతో కోపంగా ఉండుంటారు. If Abraham had not entered the war arena, అసలు అబ్రహాము ఆ యుద్ధంలోకి ప్రవేశించకపోతే then they could have taken away all the persons as slaves and also their riches. అక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా వారికి బానిసలుగా తీసుకుని అక్కడ ఉన్న వస్తువులు అవన్నీ ఆస్తంతా కూడా తీసుకువెళ్ళిపోయేవారు. Just because Abraham had entered the war field, అబ్రహాము ఆ యుద్ధంలోనికి ప్రవేశించినాడు కాబట్టి these 4 things were defeated and they lost everything. ఆ 4 రాజులు ఓడిపోయి సమస్తమును పోగొట్టుకున్నారు. And they know this truth. ఇది సత్యం అన్నది తెలుసు. Because these 5 kings got victory just because of Abraham. ఈ 5 రాజులు కూడా అబ్రహాము యుద్ధంలోనికి వచ్చినందుకే వారు గెలిచినారు. Not only those defeated 4 kings, even Abraham also knew this truth. ఆ 4 రాజులు ఎవరైతే ఓడిపోయినారో వారు మాత్రమే కాదండి, అబ్రహాముకి కూడా ఈ వాస్తవం అన్నది తెలుసు. Therefore they might be furious at Abraham and may be scheming to attack Abraham. అందుకనే ఈ 4 రాజులు కూడా అబ్రహాం మీద ఎంతో కోపోద్రేకులై వారు ఏ రీతిగా అయినా సరే మనం అబ్రహాం మీద దాడి చేయాలని పన్నాగం పన్నుతుండొచ్చు. Because after the war the 5 kings have gone to their own places. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ 5 రాజులు ఎవరైతే ఉన్నారో వారి వారి స్థలాలకు వెళ్ళిపోయినారు. Abraham came to his own place, now he is all alone. అబ్రహాం ఏమో తన స్థానానికి వచ్చినాడు, ఆయన ఒంటరిగా ఉన్నాడు. So Abraham might be fearing all these 4 kings. ఈ అబ్రహాము ఈ 4 రాజులు వచ్చి దాడి చేస్తారేమని
భయపడుతూ ఉండొచ్చు. They may come any time to attack him under the leadership of Kadorloamer, that is king of Elam. ఏలాము రాజైన కదలేము ఆయన అధికారం కింద ఎప్పుడైనా సరే వీరొచ్చి అబ్రహాం మీద దాడి చేస్తారేమో అని అబ్రహాం భయపడుతుండే. Now the 5 kings whom Abraham had supported to deliver Lot and their armies left to their places. లోతుని విడిపించడానికి ఏ 5 రాజులకి అయితే అబ్రహాము సహాయం చేసినాడో ఆ రాజులందరూ కూడా వారి స్వంత ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. If these 4 kings comes to war, then who will help Abraham? ఈ 4 రాజులు గనక ఈ సమయంలో అబ్రహాం మీదకి దాడి చేయడానికి వస్తే అబ్రహాంకి ఎవరు సహాయం చేస్తారు? Such questions of fear might be reeling in his mind. అటువంటి భయము కలిగించే ఆలోచనలు తన మనసులో తోస్తూ ఉంటాయి. Our God is a God who sees the hearts. మన దేవుడు ఆ హృదయాన్ని మన మనసులను లోపల చూసే దేవుడు. Seeing the fears in the heart of Abraham, అబ్రహాము హృదయములో ఉన్న ఇటువంటి భయమును చూసిన the దేవుడు Lord appeared unto Abraham immediately in a vision. దేవుడు వెంటనే ఒక దర్శనములో అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. Not after 5 chapters. 5 అధ్యాయాలు అయిన తర్వాత కాదండి. 14th chapter war is over. 15th chapter first verse he appeared. 14 అధ్యాయంలో యుద్ధమైంది. 15వ అధ్యాయం మొదటి వచనంలోనే దేవుడు దర్శనమిచ్చినాడు. In the very first verse he is promising, I am your shield. ఈ మొదటి వచనంలోనే ఆయన వాగ్దానం చేస్తున్నది ఏంటి? నేను నీకు కేడము. Shield was a weapon of war in those days. ఆ దినాలలో యుద్ధంలో వాయబడే యుద్ధోపకరణము ఈ కేడము అనేది. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే God assured Abraham, I will fight your battles. అబ్రహాము తోటి దేవుడు ఏమని అభయమిస్తున్నాడు అంటే నీ యుద్ధాలన్నీ నేను పోరాడతాను. For the first time in the Bible, I am thy shield is used in 15:1. ఈ ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనములోనే మొదటిసారి బైబిల్ గ్రంథములో నేను నీకు కేడము అన్న మాట వాడబడింది. So 2 angles we have seen. ఇప్పుడు 2 కోణాలలో మనం ఇది చూసినాం. One is, ఒకటేమో God is pleased with Abraham and he said, I am your shield. With the decision what Abraham taken. అబ్రహాము ఎటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాడో దానిని బట్టి దేవుడు ఎంతో సంతోషించి నేను నీకు కేడమును అని చెప్పినాడు. Abraham wanted to give glory to God. అబ్రహాము దేవునికే మహిమ ఇవ్వాలనుకున్నాడు. So we all know him that honoreth me, I will honor. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను అని చెప్పిన మాట మనకు That తెలుసు. is the first angle we have seen. అది మొదటి కోణం మనం And చూసింది. second angle we have seen the fear of the defeated kings. ఇప్పుడు ఈ రెండో కోణం ఏంటి అంటే ఈ ఓడిపోయిన రాజులు వచ్చి ఈయన మీద దాడి చేస్తారేమో అన్న భయం ఏదైతే ఉండిందో, So because of that, God appeared. ఆ భయాన్ని బట్టి దేవుడు తనకి ప్రత్యక్షమైనాడు. Now we will see from a third angle also. ఇప్పుడు 3వ కోణంలో నుంచి మనం Yeah, చూద్దాం. the word of God is inexhaustible. So many angles we can see. అసలు దేవుని వాక్యం అనేది అది తరిగిపోనిదండి. మనం ఎన్నో కోణాలలో దానిలో నుంచి తోడుకోవచ్చు. Now when we come to 15th chapter, ఇప్పుడు 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు if we meditate carefully, we know that more than 10 years had passed since he had entered Canaan. జాగ్రత్తగా గనక ఈ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే ఆయన కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. The promise what God made regarding children was far from realization. ఏ పిల్లల గురించి అయితే దేవుడు వాగ్దానం చేసినాడో అది నెరవేర్చబడడానికి చాలా రోజులు అయిపోయింది. And it is almost far from realization. And there is no guarantee that it will be realized. అది ఆ వాగ్దానం నెరవేరుతుందా అన్నదానికి ఎన్నో దినాలు గడిచిపోయినాయి కాబట్టి ఇంకా నెరవేరుతుంది అన్న ఆ ధైర్యం లేదు. See, Abraham might be in a most discouraged state. అబ్రహాము ఎంతో నిరుత్సాహంలో ఉండుంటాడు. That is what we see in his words he uttered in verse 2 of this chapter. ఈ 15వ అధ్యాయంలో 2వ వచనంలో అబ్రహాం పలికిన మాటల్లో మనం అదే చూస్తున్నాం. It was under such circumstances the word of the Lord came unto him. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము అబ్రహాము దగ్గరికి See వచ్చింది. what Abraham is telling. అబ్రహాం ఏమంటున్నాడు? Chapter 15, 15వ అధ్యాయంలో in verse 2. 2వ వచనంలో And Abraham said, Lord God, what wilt thou give me, seeing I go childless? And the steward of my house is this Eliezer of Damascus. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినని ఏమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. And also verse 3. 3వ వచనము. And Abraham said, Behold, to me thou hast given no seed, and lo, one born in my house is mine heir. మరి అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుకుడునని చెప్పగా. So from the words of Abraham we can understand
he was very much discouraged. కాబట్టి అబ్రహాము పలికిన ఈ మాటల్లో మనకు అర్థమవుతున్న సంగతి ఏంటి అంటే ఆయన ఎంతో నిరుత్సాహంగా ఉన్నాడు. Oh Lord, you are telling that I am your shield. ఓ ప్రభా, నీవే నాకు కేడమని చెప్తున్నావు, I am your reward. నేనే నీకు అత్యధికమైన బహుమానం అని But చెప్తున్నావు. his concentration is on the seed. అయితే ఈయన గమనమంతా కూడా తన సంతానం గురించి ఉంది. That's why he is asking, Lord, what is the use of all these things? అందుకనే ప్రభుత్వుడు అంటున్నాడు కదా, దేవా ఇవన్నీ ఉండి కూడా నాకేం ప్రయోజనం. So it was under such circumstances the word of the Lord came to him. అటువంటి పరిస్థితిలో దేవుని వాక్యము అబ్రహాం దగ్గరికి వచ్చింది. And he uttered the promise of our today's meditation. మనము నేటి దినం ఏదైతే ధ్యానిస్తున్నామో ఆ వాగ్దానము ఆయనకి ఇవ్వబడింది. Oh, what a loving God. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. Our God does not always wait for us to come to him. మన దేవుడు మనము ఆయన దగ్గరికి వచ్చేంత వరకు ఆయన ఎప్పుడు వేచి ఉండడు. He often comes to us with his tender assurance of comfort. ఆయన ఆదరణ కలిగించే అటువంటి కనికరము చూపడానికి ఆయన మన దగ్గరికి వస్తూ So ఉంటాడు. God addressed Abraham's fear. దేవుడు అబ్రహాముకున్న భయమును తొలగించడానికి ఆయనకు ప్రత్యక్షమైనాడు. He spoke about Abraham's childlessness in this chapter. ఈ అధ్యాయం అంతట్లో కూడా అబ్రహాము ఆయనకి సంతాన లేమి గురించి మాట్లాడుతున్నాడు. And we all know Abraham believed. మనకందరికీ తెలుసు అబ్రహాము నమ్మినాడు. Though the fulfillment of the promise seemed impossible in a natural sense, మామూలుగా భౌతిక పరంగా చూసుకున్నట్లయితే ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడదు అని అనిపించినప్పటికీ Abraham is almost 85 years of age అప్పటికి అబ్రహాం 85 సంవత్సరాల వయసు, and Sarah is 75. సారా ఆమె 75 So సంవత్సరాలు. in a natural sense it is almost impossible to bear children. సహజంగా చూసినట్లయితే వారు అట్టి వయసులో పిల్లలు కలగడం తగని పని. And Abraham believed it. అయితే అబ్రహాము నమ్మినాడు. Ultimately that faith made him righteous and also the father of the faith. తుదకు ఆ విశ్వాసమే, ఆ నమ్మికనే అబ్రహాముని దేవుని నమ్మకస్తుడిగా చేసింది, Made him righteous. నీతిమంతుడు. ఆయన నీతిమంతుడిగా And చేసింది. God made him the father of faith. దేవుడు ఆయన నీతిమంతులకు తండ్రిగా చేసినాడు. The patriarch had to wait another 15 years till he comes up to 100. విశ్వాసానికి తండ్రిగా ఆయన చేసినాడు. ఈయన ఇంకొక 15 సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత ఆయన 100వ సంవత్సరం చేరుకున్నాడు. And making the waiting period of total 25 years for the fulfillment of the birth of Isaac. ఇప్పుడు ఇస్సాకు జన్మించడానికి సుమారు 25 సంవత్సరాలు ఆయన వేచి ఉండవలసి వచ్చింది. The righteousness of Abraham was not the result of works but of faith. ఈ అబ్రహాము యొక్క నీతి అది తను చేసిన క్రియలను బట్టి కాదు గాని ఆయన విశ్వాసమును బట్టియే. So God, this is the third angle we can see to encourage Abraham because he is in a discouraged state. ఎంతో నిరుత్సాహంలో ఉన్న అబ్రహాముని ప్రోత్సహించడానికి దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఈ వాగ్దానం ఇచ్చినాడు అని 3వ కోణంలో మనం ఇది So చూడగలుగుతున్నాం. therefore, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, in this world, making decision to trust in God is not easy. దేవుని మీద నమ్మిక ఉంచాలి అన్న తీర్మానం తీసుకోవడము అది సులువైనది కాదు. Don't let anyone ever tell you that following God is easy. దేవుని వెంబడించడం అది చాలా సులువు అని ఎవరిని చెప్పనివ్వద్దండి. Trusting him alone is not at all easy. ఆయనను మాత్రమే నమ్మడము అనేది అది సులువైనది కాదు, Isn't it? అంతే కదండి. Sometimes following God where he wants you to go, it is not easy. దేవుడు మనల్ని ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడో ఆ రీతిగా దేవుని వెంబడించుకుంటూ వెళ్ళడం అనేది అంత సులువైనది And కాదు. doing what God wants you to do, it is not an easy thing. దేవుడు మీరు ఏమి చెయ్యాలని కోరుతున్నాడో అదే చేయడము కూడా అంత సులువైనది కాదు. And giving up your rights so that you can do what is right, etc. All these things are not at all easy. చట్ట ప్రకారం మీకున్న అధికారాన్ని విడిచిపెట్టి దేవుడు ఏమి చేయమంటున్నాడో అదే చేయడము అది సులువైనది కానే కాదు. Sometimes it looks very foolish. కొన్నిసార్లు అది చాలా బుద్ధిహీనంగా కూడా కనిపిస్తుంది. At least the world calls it foolish. కానీ ఈ లోకము అదంతా బుద్ధిహీనత అంటుంటది. Paul says that the wisdom of God seems foolishness to the world. పౌలు అంటాడు కదా, ఈ దేవుని యొక్క జ్ఞానము ఈ లోకానికి వెర్రితనముగా ఉంటది. See Noah building the ark. నోవా ఆయన ఓడను నిర్మిస్తూ ఉండినాడు. People may be thinking it is a foolish thing. ప్రజలందరూ కూడా అది ఎంత వెర్రితనం అనుకున్నారు. Israelites marching around the walls of Jericho, people say, what is this war? ఎరికో గోడల చుట్టూ ఇశ్రాయేలీలు అలాగా తిరుగుతూ ఉంటే వీళ్ళకంతా ఇదేం వెర్రి అనుకున్నారు. And disciples leaving all and following Jesus, etc.
they looks very foolish in the sight of the world. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి శిష్యులు వారికి ఉన్నదంతా కూడా వదులుకొని వెళ్ళినారు అంటే అది కూడా ఎంత వెరితనంగా అనిపిస్తుంది. It was very scary for Abraham also to leave everything in Ur. అబ్రహాము కూడా ఆ ఊరు అన్న దేశంలో అన్ని విడిచిపెట్టి వెళ్ళడము అది ఆలోచిస్తేనే భయం కలుగుతుంది. Even it was more sad to leave the kith and kin and heading for an unknown destination. తన బంధువులందరినీ కూడా విడిచిపెట్టి ఆయన తెలియని ప్రాంతానికి వెళ్ళడం అనేది అది ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. But remember one thing. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, God comes to such foolish ones only and blesses them beyond anyone's imagination. దేవుడు అటువంటి బుద్ధిహీనుల దగ్గరికి వచ్చి ఎవరు ఊహించనంతగా వారిని ఆశీర్వదిస్తాడు. Therefore, be determined to believe and follow Jesus in spite of the ridicule of the world. అందుకనే లోకము మనల్ని ఏ రీతిగా వెర్రివారి అని పిలుస్తున్నప్పటికీ సరే మనము దేవుని మీద నమ్మిక ఉంచే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. Ultimately, you will be the wisest man. తుదకు మీరే జ్ఞానవంతులుగా ఉంటారు. Why? ఎందుకు? God will be your shield and he will be your exceeding reward. దేవుడు ఆయన మీకు అత్యధికమైన బహుమానముగాను మీకు కేడముగా ఉంటాడు. May God help you to take such a decision. అటువంటి తీర్మానము తీసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. People may be calling you foolish. ప్రజలంతా కూడా నువ్వు బుద్ధిహీనుడు అంటున్నారు. What is this man losing all the reservations, all the scholarships, and why he is telling I am a Christian, all these laws, he doesn't know how to live. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఉన్న రిజర్వేషన్లు పథకాలన్నీ కూడా వదిలిపెట్టుకొని ఆయన జీవిస్తాను అంటున్నాడు, ఇదేం వెర్రితనం అని అంటున్నారేమో. Automatically they are coming. వాళ్ళు అవన్నీ కూడా రావాల్సినవన్నీ కూడా వాటికి అవే వచ్చేస్తున్నాయి. Why this man is rejecting? ఎందుకు ఈయన వద్దంటున్నాడు? Why this man is resigning this wonderful job and he is telling I will go on ministering unto the Lord like those disciples. మంచి ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఇదిగో నేను ప్రభు సేవ చేస్తానని ఆ శిష్యులు చేసినట్టుగా వెళ్ళిపోతాను అంటున్నాడేంటి? Don't have any doubt. వాటి గురించి ఎటువంటి అనుమానం కలిగి ఉండదు. Call you foolish and in the sight of God you are the wisest man. ప్రజలంతా కూడా మిమ్మల్ని బుద్ధిహీనులుగా పిలవచ్చు కానీ దేవుని దృష్టిలో మీరే జ్ఞానవంతులు. Now no man will be your shield. ఏ మనుషుడు కూడా మీకు కేడముగా ఉండడు. God is telling I am your shield. దేవుడు అంటున్నాడు నేనే నీకు కేడము. Our reward is not that and this, God himself is our reward. మనకు వచ్చే బహుమానం అది ఇది కాదండి, దేవుడే మనకు అత్యధికమైన బహుమానముగా ఉంటాను. Wherever we go he will come with us. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మనతో వస్తాడు. What more we want? దానికంటే ఎక్కువ మనకి ఏం కావాలి? Oh, if you are standing for God you are taking the wisest decision. దేవుని కొరకు నువ్వు నిలబడే తీర్మానం తీసుకుంటే అది ఎంతో జ్ఞానయుక్తమైన తీర్మానం. Believe in God, God will do wonders. దేవుని యందు నమ్మిక ఉంచండి, అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. People who call you foolish, they will regret. ఎవరైతే మిమ్మల్ని బుద్ధిహీనులను పిలిచినారో వాళ్ళు దాని గురించి ఎంతో విచారిస్తారు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, gracious God, మా కృప కలిగిన దేవా, thank thee for the lives of great men of God like Abraham. అబ్రహాము వంటి గొప్ప దేవ భక్తుల యొక్క జీవితాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Though Lot left him, yet he still loved Lot. లోతు ఆయనను విడిచి వెళ్ళినప్పటికీ ఆయన లోతుని ప్రేమించినాడు. When Lot was in the danger of becoming a captive, Abraham went at the cost of his own life, because going to war is not easy. He may die also. Yet, O Lord, he delivered Lot. లోతును యుద్ధంలో బందీగా తీసుకువెళ్ళేటప్పుడు మరి అబ్రహాము ఆ యుద్ధం పోరాటానికి వెళ్ళడం అది ఎంతో భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా లోతు కొరకు ఆయన యుద్ధానికి వెళ్ళినాడు. And also we have seen, O Lord, he depended on you and he rejected the goods of Sodom. ప్రభా ఆయన మీ మీద ఆధారపడి సోదోము రాజు ఇస్తున్న వస్తువులన్నింటినీ కూడా ఆయన తృణీకరించినాడు అన్న విషయాన్ని కూడా చూసినాం. He gave glory to God. ఆయన దేవునికే మహిమను ఇచ్చినాడు. And today we are remembering what he has done. ఈ రోజు ఆయన ఏం చేసినాడో మేము గుర్తు చేసుకుంటున్నాం. During Abraham's days many rich kings are there, but we don't remember them. But we are remembering Abraham, not only we, the whole world. అబ్రహాము దినాలలో ఎంతో ఐశ్వర్యమంత గొప్ప రాజులు ఉండినారు, కానీ అట్టి రాజుల్ని మేము గుర్తు చేసుకోవట్లేదు, కానీ అబ్రహాముని మేము లోకమంతా కూడా గుర్తు చేసుకుంటుంది. Our dear ones who are hearing this message, మా ప్రియులు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, O Lord, relieve them from all their discouragements. ఓ ప్రభా వారికున్న నిరుత్సాహం అన్నిటి నుంచి వారికి విడుదల కలిగజేయండి. Help them to honor you in all situations. అన్ని పరిస్థితుల్లో మిమ్మను ఘనపరచుటకు సహాయం చేయండి. In turn, O Lord, thou may honor them.
దానికి బదులుగా ప్రభా వారిని మీరే ఘనపరచండి. O Lord, we are your people. ఓ ప్రభా మేము మీ ప్రజలము, You are our shield. మీరే మా కేడము, You are our exceeding reward. మీరే మా అత్యధికమైన బహుమానం. Make it a reality in our lives. మా జీవితాల్లో అది వాస్తవంగా చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.